రామాపురంలో కృష్ణయ్య అనే ఒక మంచి రైతు నివసించేవాడు. అతనికి ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ఆ రైతు కుటుంబానికి జీవనాధారం. అందుకే కృష్ణయ్యకి ఆ ఆవు అంటే చాలా ఇష్టం. రోజు ఉదయం రైతు తన ఆవును క్షేత్రానికి తీసుకుని వెళ్ళి మేపించి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేవాడు. కానీ ఒకరోజు సాయంత్రం అతను ఆవుని ఇంటికి తీసుకెళ్తూ ఉండగా అరణ్యం నుండి ఒక పులి వచ్చి అతనిని అడ్డుకుంటుంది. ఏ రైతు, నీ ఆవు నాకు ఒక మంచి రుచికరమైన భోజనం, దాన్ని తినడానికి నేను ఎదురు చూస్తున్నాను. నీవు నీ ఆవుని ఇక్కడే వదిలి వెళ్ళిపో, లేదంటే నిన్ను తినేస్తాను అని అంటుంది. కృష్ణయ్య భయంతో వణికిపోతాడు. తన ఆవుని పోగొట్టుకోవడం తనకి అస్సలు ఇష్టం లేదు. కానీ పులితో కూడా తను పోరాడలేడు. వెంటనే అతనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. ఓ మహాపులి, మా ఆవే మాకు జీవనాధారం. ఆ ఆవు పాలు తాగడం వల్లే మా కుటుంబం మొత్తం ప్రాణాలతో జీవిస్తూ ఉన్నాము. నువ్వు ఇప్పుడు ఈ ఆవును తినేస్తే మేము ఆకలితో చచ్చిపోతాము. కాబట్టి నువ్వు నాకు ఒక్కరోజు సమయం ఇస్తే రేపు నేను తప్పకుండా నీ వద్దకు నా ఆవును తీసుకుని వచ్చి దానిని నీకు అప్పగిస్తాను. ఆ మాటలు విన్న పులి, నేను ఎందుకని నమ్మాలి? రేపు నువ్వు రాకపోతే అప్పుడు నా ఆహారం సంగతేంటి? అప్పుడు కృష్ణయ్య, లేదు ఆవు, సత్యమే నా తల్లి తండ్రి, సత్యమే నా గురువు దైవము. ఇచ్చిన మాటను నేను ఎప్పటికీ తప్పను అని చెప్తాడు. ఆ మాటలు విన్న పులి కృష్ణయ్య మాటలను నమ్మి, సరే, కానీ రేపు నీవు తిరిగి రాకపోతే నేను నిన్ను, నీ ఆవుని, నీ కుటుంబం మొత్తాన్ని తినేస్తాను అని చెప్తుంది. రైతు వెంటనే దానికి ఒప్పుకొని అక్కడి నుంచి పరుగుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే తన భార్యకు జరిగిన విషయాన్ని మొత్తం చెప్తాడు. ఆమె చాలా తెలివైనది. ఆమె ఒక బుద్ధివంతమైన ప్రణాళిక వేస్తుంది. మర్నాడు ఉదయం కృష్ణయ్య తన ఆవును కాకుండా ఒక ఖాళీ కుండను తీసుకుని అరణ్యానికి బయలుదేరతాడు. కృష్ణయ్య, నీ ఆవు ఎక్కడుంది? మాట తప్పావుగా, అందుకే ఇప్పుడు నేను నిన్ను తినేస్తాను అని చెప్తుంది. రైతు మెల్లగా, ఓ పులి, నా ఇంట్లో ఒక మహాభయంకరమైన రాక్షసుడు వచ్చాడు. అది నిన్న రాత్రి మా ఆవును తినేసి ఈ కుండలో పడుకుని ఉన్నాడు అని చెప్తాడు. పులి ఆశ్చర్యంతో, ఏంటి, నాకంటే భయంకరమైన రాక్షసుడా? ఎవరది? నాకు చూపించు అని చెప్తుంది. కృష్ణయ్య తన చేతిలో ఉన్న కుండను కొద్దిగా కదిలిస్తాడు. అందులో శబ్దం విన్న పులి చాలా భయపడిపోతుంది. ఇదిగో పులి, ఆ భయంకరమైన రాక్షసుడు ఈ కుండలోనే ఉన్నాడు. నేను ఇప్పుడు ఈ కుండ నుంచి మూతను తీసేస్తే అది బయటకు వచ్చి మిమ్మల్ని తినేస్తుంది అని చెప్తాడు. పులి భయంతో వణికిపోతుంది. అయ్యో కృష్ణయ్య, దయచేసి దాన్ని బయటకు తీయకు, నేను ఇప్పుడు నీ దగ్గరికి రాను అని చెప్పి పరుగు పెడుతుంది. అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత పులి మళ్ళీ తిరిగి రాలేదు. రైతు తన బుద్ధితో తన ప్రాణాలను, తన ఆవు ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ కథ ద్వారా మనం బలానికంటే బుద్ధికి ఎక్కువ శక్తి ఉంటుందని, అపాయకరమైన పరిస్థితుల్లో తెలివిగా ఆలోచిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని, అతి కష్టంలో ఉన్నా మనస్ఫూర్తిగా ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది అని తెలుసుకోవాలి.